హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లా టెల్లర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే 70 క్లాస్ 2 ఆఫ్ సిఆర్పిసి. 70 క్లాస్ 2 సిఆర్పిసి అంటే అరెస్ట్ వారెంట్. క్రిమినల్ కేసుల్లో కోర్టు వారు NBW నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినప్పుడు, ఆ వారెంట్ అరెస్ట్ వారెంట్ అనేది పెండింగ్ ఉన్నప్పుడు మనం రీకాల్ పిటిషన్ అంటే వారెంట్ NBW నాన్ బెయిలబుల్ వారెంట్ని క్యాన్సిలేషన్ చేసుకోవడానికి కోర్టులో ఫైల్ చేసే పిటిషన్ని వారెంట్ రీకాల్ పిటిషన్ అంటాం. దాన్ని 70 క్లాస్ 2 ఆఫ్ సిఆర్పిసి కింద ఈ పిటిషన్ మనం కోర్టులో ఫైల్ చేసుకోవాలి. ఆ పిటిషన్ యొక్క ప్రొసీజరు ఎలా ఫైల్ చేయాలి, వారెంట్ రీకాల్ పిటిషన్లో ఏ కేసులో ఎలా ఉంటుంది అనేది ఇన్ఫర్మేషన్ చెప్తాను. 70 క్లాస్ 2 అనేది క్రిమినల్ కేసుల్లో, పోలీస్ వారి కేసుల్లో పోలీస్ స్టేషన్ నుండి ఎఫ్ఐఆర్ అయ్యి రిజిస్టర్డ్ అయ్యి ఆ పోలీస్ వారి కేసుల్లో ఫైల్ చేసే రీకాల్ పిటిషన్ అనేది ఎలా ఉంటుందంటే 70 క్లాస్ 2 కింద క్రిమినల్ సిఆర్పిసి కింద మనం వారెంట్ పెండింగ్ ఉన్నప్పుడు ముద్దాయికి క్రిమినల్ కేసుల్లో, పోలీస్ స్టేషన్ కేసుల్లో పెండింగ్ ఉన్నప్పుడు ఆ పిటిషన్ని 70 క్లాస్ 2 కింద రెడీ చేసి, ఆ పిటిషన్లో పలానా రోజు ముద్దాయి వాయిదాకు రాలేకపోయాడు, ఆ ముద్దాయి వాయిదాకు రాలేకపోవటానికి గల కారణాలు తెలియపరుస్తూ, అలాగే ఎప్పుడు వాయిదాకి అతను కోర్టుకి అటెండ్ కాకపోతే కోర్టు అరెస్ట్ వారెంట్ ఇచ్చిందో ఆ డేట్ని కూడా మెన్షన్ చేస్తూ, ఎందుచేత అతను కోర్టుకు రాలేకపోయాడు అనేది ఆ 70 క్లాస్ 2 పిటిషన్లో మెన్షన్ చేస్తూ పిటిషన్ రెడీ చేసి 70 క్లాస్ 2 కింద ఆ పిటిషన్కి ₹1 కోర్టు ఫీ స్టాంప్ ఒకటి అతికిచ్చి, అలాగే ఆ పిటిషను మీద, ఆ 70 క్లాస్ 2 పిటిషన్ మీద ఎవరైతే ముద్దాయి ఉంటారో ఆ ముద్దాయి చేత సంతకం పెట్టించి ఆ పిటిషన్ రెడీ చేసి మనం ఆ రీకాల్ పిటిషన్ ఫైల్ చేసుకునేటప్పుడు కోర్టులో కంపల్సరీగా ముద్దాయి అనే అతను కూడా ఆ పిటిషన్ ఫైల్ చేసేటప్పుడు ఉండాలి. ఆ పిటిషన్ ఫైల్ చేసినాక ఆ రీకాల్ పిటిషను ముద్దాయితో సంతకాలు పెట్టించి, ఏదైతే రీకాల్ పిటిషన్ ఉందో 70 క్లాస్ 2 పిటిషను కోర్టులో ఫైల్ చేసినప్పుడు కంపల్సరీగా ముద్దాయి అనే అతను ఆ రోజు ఉండాలి. పిటిషన్ ఫైల్ చేసిన వెంటనే కోర్టులో 70 క్లాస్ 2 కింద పోలీస్ స్టేషన్ కేసుల్లో కంపల్సరీగా ఆ పిటిషన్ని అలౌ చేసి, చెక్ అండ్ పుటప్ చేసి, నోట్ రాసి, మళ్ళీ ఆ పిటిషన్ని కోర్టు వారు ఫైల్ చేసిన తర్వాత అదే రోజు కొంత సమయం అయిన తర్వాత ఆ పిటిషన్ మళ్ళీ పిలుస్తారు. 70 క్లాస్ 2 పిటిషను పిలిచి తరువాత మీ లాయర్ గారు మీరు ఆ వాయిదాకి ఎందుకు రాలేకపోయారు అనేది విధంగా, పలానా కారణాల వల్ల నా క్లయింట్ పలానా రోజున వాయిదాకు రాలేకపోవటం మూలాన ఈ ఆనరబుల్ కోర్టు వారు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు, అందుచేత ఈ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఏదైతే రోజున ఆనరబుల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిందో ఆ రోజున నా క్లయింట్కి హెల్త్ బాగోకపోవటం మూలానో, వేరే కారణాల మూలానో, ఏదో కారణం చెప్పి పలానా కారణం మూలాన రాలేకపోయారు అని మీ ప్లేటర్ గారు కోర్టులో పిలిచినప్పుడు ఆర్గ్యుమెంట్ చెప్పాలి. ఆ ఆర్గ్యుమెంటు చెప్పిన తర్వాత జడ్జి గారు ఆర్గ్యుమెంట్కి విన్న తర్వాత వారెంట్ రీకాల్ పిటిషన్ అనేది
అలౌ చేస్తే మిమ్మల్ని వారెంట్ అనేది రీకాల్ చేస్తారు. ఒకవేళ వారెంట్ రీకాల్ పిటిషన్లో అతను అంటే జడ్జి గారు చెప్పిన మీ లాయర్ గారు చెప్పినట్టు కారణాలు నచ్చకపోతే ఆ పిటిషన్ డిస్మిస్ చేసి కస్టడీలోకి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. కస్టడీలోకి ఎప్పుడు తీసుకుంటారంటే లాంగ్ పెండింగ్ ఉన్న కేసులు ఉంటాయి. చాలా కాలం నుండి అరెస్ట్ వారెంట్ పెండింగ్లో ఉన్న కేసులు ఉంటాయి. బహుశా నెలలో సంవత్సరాలు వాయిదాలకు రాకుండా నెలలో సంవత్సరాలు కోర్టు వాయిదాలకి ఆ వారెంట్ ఇచ్చినాక తప్పుకుని తిరుగుతూ ఉండే క్లయింట్లు ఉంటారు చాలామంది. అటువంటి వారికి అయితే కంపల్సరీగా 70 Class 2 పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత ఇతను రీకాల్ చేసినా కానీ మళ్ళీ కోర్టుకు రాడని జడ్జి గారు నమ్మి ఏం చేస్తాడంటే ఆ వారెంట్ రీకాల్ పిటిషన్ వేసినా కానీ దాన్ని డిస్మిస్ చేసి కస్టడీలోకి తీసుకుని జైలుకి పంపిస్తారు. అలాగే 1, 2, 3 వాయిదాలకు రాకపోయిన పక్షంలో అట్టా 4, 5 వాయిదాలకు రాలేకపోయినా అరెస్ట్ వారెంట్ వచ్చినప్పుడు అప్పుడు పిటిషన్ ఫైల్ చేసుకుంటే జడ్జి గారు ఆ పిటిషన్ ఫైల్ చేసిన పిటిషన్ని కన్సిడర్ చేసి పర్లేదు క్లయింట్ వాయిదాలకు రాగలడా అనేది జడ్జి గారు నమ్మినప్పుడు మాత్రమే వారెంట్ రీకాల్ పిటిషన్ అనేది రీకాల్ చేస్తారు. ఆ రీకాల్ చేసినప్పుడు కంపల్సరీగా ఆ పిటిషన్ వేసేటప్పుడు వారెంట్ రీకాల్ పిటిషన్ 70 Class 2 పిటిషన్ మీ లాయర్ గారు ఉండాలి. ఏ ముద్దాయి మీద అయితే వారెంట్ పెండింగ్ ఉందో ఆ క్లయింట్ కూడా కంపల్సరీగా ఆ రోజు ఉండి ఆ రీకాల్ పిటిషను ఫైల్ చేసుకున్నాక ఆ రీకాల్ అయిన తర్వాత మరలా రెండవసారి అరెస్ట్ వారెంట్ ఇచ్చే వరకు తెచ్చుకోకూడదు. డైలీ వాయిదాలకు రావాలి. వాయిదాకు వచ్చి మీ యొక్క కేసుని చేయించుకోవాలి. ఇది అరెస్ట్ వారెంట్ అనేది పోలీస్ స్టేషన్ వారు పెట్టిన కేసుల్లో ప్రొసీజర్ అనేది ఎలాగ ఉంటుంది. ఇకపోతే అరెస్ట్ వారెంట్ కొన్ని వేరే కేసులు ఉంటాయి. చెక్ బౌన్స్ కేసులు, అలాగే మెయింటెనెన్స్ కేసులు వీటిలో ఉంటాయి. ఆ చెక్ బౌన్స్ కేసుల్లో విషయానికి వచ్చేసరికి అరెస్ట్ వారెంట్ పెండింగ్ ఉన్నప్పుడు కంపల్సరీగా రీకాల్ అనేది ఫైల్ చేసుకుంటారు. రీకాల్ పిటిషన్ అనేది చెక్ బౌన్స్ కేసులో ఫైల్ చేసినప్పుడు 70 Class 2 కింద అప్పుడు కంపల్సరీగా ఆపోజిట్ లాయర్ గారు ఉంటారు కాబట్టి పిటిషన్ తరపు లాయర్ గారు వేరే ఉంటారు, ఎక్యూజ్డ్ తరపు లాయర్ గారు వేరే ఉంటారు. మనం రీకాల్ పిటిషను చెక్ బౌన్స్ కేసులో ఎవరి తరపున ఫైల్ చేస్తాము? ఎక్యూజ్డ్ తరపున ఫైల్ చేస్తాం. అంటే ఆపోజిట్ పార్టీ తరపున ఫైల్ చేస్తాం. ఎవరికైతే NBW పెండింగ్ ఉంటుందో ఆ ముద్దాయి తరపున మనం లాయర్ గారు రీకాల్ పిటిషన్ అనేది చెక్ బౌన్స్ కేసులో ఫైల్ చేస్తారు. ఆ చెక్ బౌన్స్ కేసుల్లో 70 Class 2 కింద పిటిషన్ ఫైల్ చేసేటప్పుడు కంపల్సరీగా ఆపోజిట్ పార్టీ లాయర్ గారికి అంటే ప్లెయింటిఫ్ పిటిషనర్ తరపు లాయర్ గారికి నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చి అరెస్ట్ వారెంట్ ఉన్న ముద్దాయి యొక్క క్లయింట్ నోటీస్ ఇచ్చి రీకాల్ పిటిషన్లో నోటీస్ ఇచ్చి అప్పుడు ఆ 70 Class 2 పిటిషన్ ఫైల్ చేయాలి. ఆ ఫైల్ చేసిన తర్వాత ఆ రీకాల్ పిటిషన్లో ఆపోజిట్ పార్టీ లాయర్ గారు వెంటనే ఆ కేసుని రీకాల్ని అవనవరు. ఆ రీకాల్ పిటిషన్లో నోటీస్ తీసుకున్న లాయర్ గారు దాంట్లో హీరింగ్ అని రాస్తారు. రాసిన తర్వాత మనం హీరింగ్ అని అడుగుతామో లేదంటేనేమో కొంతమంది ఏమో నోటీస్ తీసుకున్న తర్వాత ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ టు రీకాల్ ద NBW అని రాస్తేనేమో వెంటనే రీకాల్ అయిపోద్ది. లేదు ఆ నోటీస్ తీసుకున్న లాయర్ గారు ఆపోజిట్ లాయర్ గారు ఫర్ ఆర్గ్యుమెంట్స్ కానీ రాసి నోటీస్ మీద సంతకం పెట్టారనుకో కంపల్సరీగా ఆ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత ఇంకో వాయిదా అనేది పడుద్ది. ఆ రోజు రీకాల్ అనేది అవ్వదు. 2 రోజులకో 3 రోజులకో జడ్జి గారు ఫర్ హీరింగ్ అని వాయిదా వేస్తారు. ఆ 2వ రోజున 3వ రోజున మళ్ళీ ముద్దాయి తరపు న్యాయవాది కంపల్సరీగా కోర్టుకు రావాలి. వచ్చి కంపల్సరీగా క్లయింట్ ఉండాలి. ఎవరైతే పెండింగ్ ఉందో అరెస్ట్ వారెంట్ అతను కూడా వాయిదాకు రావాలి. అప్పుడు వచ్చినప్పుడు ఆ వాయిదా ఏ రోజున వేస్తారో ఆ రోజున మీ లాయర్ గారు కంప్లైంట్ తరపున లాయర్ గారు వచ్చి ఆర్గ్యుమెంట్ చెప్పిన తర్వాత అప్పుడు మనం కూడా ఆర్గ్యుమెంట్ చెప్పిన తర్వాత ముద్దాయి తరపు లాయర్ గారు కూడా ఆర్గ్యుమెంట్ చెప్పిన తర్వాత
అప్పుడు జడ్జి గారు రీకాల్ అనేది చేస్తారు. ఎన్ఐ యాక్ట్ కేసులో అలా ఉంటుందండి. రీకాల్ అనేది ఎన్ఐ యాక్ట్ కేసులో, చెక్ బౌన్స్ కేసులో వెంటనే రీకాల్ చేయరు. అదర్ సైడ్ లాయర్ గారు ఉంటారు కాబట్టి అదర్ సైడ్ లాయర్ గారికి కూడా కాస్త మనం నోటీస్ ఇవ్వాలి కాబట్టి రీకాల్ అనేది 2-3 రోజులు 4-5 రోజులు టైం పడుతుంది, వెంటనే అవ్వదు. సో ఫ్రెండ్స్, రీకాల్ పిటిషన్ అనేది పోలీస్ స్టేషన్ కేసుల్లో, పోలీసు వారు పెట్టిన కేసుల్లో అయితేనేమో వెంటనే అయిపోద్ది. అలాగే చెక్ బౌన్స్ కేసులు, ప్రైవేట్ కంప్లైంట్లు ఉండే కేసులు అయితే వెంటనే అవ్వదు. 3-4 రోజులు 4 రోజులు టైం పట్టుద్ది. సో ఫ్రెండ్స్, కంపల్సరీగా ఆపోజిట్ పార్టీ లాయర్ గారికి చెక్ బౌన్స్ కేసులో నోటీస్ ఇచ్చే ఫైల్ చేయాలి. సో ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి కామెంట్ చేయగలరు అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.